సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? లేదా మీరు ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2025 నుండి 10 ఇయర్స్ పాటు డిమాండ్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఏంటి? ఏ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది? ఆ టాప్ టెక్నాలజీస్ వాటి స్కోప్ ఏంటి? ఏ కోర్సెస్ నేర్చుకుంటే మీ కెరియర్‌లో దూసుకెళ్తారు? అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం మరి ఒక కప్ చాయ్ తెచ్చుకోండి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎంఎల్. చాట్ జీపీటీ, సిరి, అమెజాన్ అలెక్సాని మీరు యూజ్ చేసి ఉండొచ్చు లేదా వాటి గురించి విని ఉండొచ్చు. అది కూడా ఏఐ అండ్ ఎంఎల్ వల్లే సాధ్యమైంది. ఫ్యూచర్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఏఐ డిమాండ్ పెరగబోతుంది. ఇకపై అన్ని రంగాల్లో ఏఐ ఉంటుంది. ఫినాన్స్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్, డాక్టర్లు కూడా ఏఐ సహాయంతో పనిచేస్తారు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంటే మీరు కూడా ఇలాంటి అద్భుతమైన ఏఐ సిస్టమ్స్ని క్రియేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఫేస్బుక్లో మీకు ఫ్రెండ్స్ సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఏఐ మోడల్స్ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్తో సింక్ చేసిన ఫోన్ కాంటాక్ట్స్, మీ లొకేషన్, మీరు మీ స్కూల్ లేదా వర్క్ ప్లేస్ ఇవన్నీ అబౌట్ సెక్షన్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ అనలైజ్ చేసి ఓ పలానా వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. మెడికల్లో ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్లను చెక్ చేసి డేంజరస్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ లాంటివి గుర్తించడానికి యూజ్ చేస్తున్నాం. ఏదైనా యాప్ ఆర్ వెబ్సైట్ యూసేజ్‌లో మనకి డౌట్స్ ఉంటే, మనం అడిగే క్వెషన్స్‌కి చాట్‌బోట్ 24/7 ఆన్సర్స్ ఇచ్చి, మనం డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం. బిగ్ డేటా అనలైజ్ చేసి, స్టాక్ మార్కెట్ ట్రెండ్స్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, ఏఐ రీసెర్చర్, ఏఐ ఎంఎల్ అప్లికేషన్ డెవలపర్ వంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఫ్రెషర్స్‌కైనా, ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకైనా ఈ కోర్సెస్ చాలా బాగా యూస్ అవుతాయి. ఏఐ అండ్ ఎంఎల్ డే బై డే దీని క్రేజ్ చాలా పెరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఎప్పటికీ లేట్ అవ్వదు. సెకండ్ వన్, సైబర్ సెక్యూరిటీ. మనం ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంచుతాం. బ్యాంక్ డీటెయిల్స్, ఫోటోస్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ డేటాని సేఫ్గా ఉంచుతారు. హ్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తారో తెలుసుకొని వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్, బ్యాంక్ వెబ్సైట్లను హ్యాక్ చేయకుండా కాపాడటం, మీ బ్యాంక్ డేటా, ట్రాన్సాక్షన్లు సేఫ్గా ఉండేలా చూడటం, దేశం యొక్క రక్షణ కోసం ప్రభుత్వ రికార్డ్స్ హ్యాక్ అవ్వకుండా కాపాడటం, కంపెనీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ ప్రోడక్ట్ డీటెయిల్స్, కస్టమర్ డేటా హ్యాకర్స్ నుండి కాపాడటం. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, పెనెట్రేషన్ టెస్టర్, డేటా ప్రైవసీ ఆఫీసర్, సైబర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ వంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్లో, బ్యాంక్స్లో సైబర్ సెక్యూరిటీకి చాలా మంచి డిమాండ్ ఉంది. దిస్ ఈస్ అ రాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్. థర్డ్ వన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మనం అందరం వెబ్సైట్స్ లేదా ఫోన్స్లో ఉన్న ఏదైనా యాప్ని యూజ్ చేసి ఉంటాము. ఫుల్ స్టాక్ డెవలపర్లు వీటిని డిజైన్ మరియు డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తారు. ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్ లేదా యాప్లో మీరు చూసే డిజైన్ అండ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం. బ్యాక్ ఎండ్ అంటే వెబ్సైట్ లేదా యాప్ యొక్క డేటా ప్రాసెసింగ్, సర్వర్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ చేయడం. మీరు ఈ రెండు నేర్చుకుంటే ఏదైనా వెబ్సైట్ ఆర్ యాప్ని డెవలప్ చేయగలరు. ఎగ్జాంపుల్, ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటివి డెవలప్ చేయడం. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్ను డెవలప్ చేయడం. పోర్ట్ఫోలియో వెబ్సైట్, పర్సనల్ లేదా ప్రొఫెషనల్ వెబ్సైట్లను కూడా నిర్మించడం. వెబ్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, మెయిన్ ఆర్ మర్న్ స్టాక్ డెవలపర్ వంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఇది ఎవర్ గ్రీన్ ఆప్షన్ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేర్చుకోవడానికి టైం పడుతుంది కానీ డెఫినెట్గా వర్త్ అని చెప్పవచ్చు. ఫోర్త్ వన్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇంటర్నెట్ ద్వారా మనం ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు అన్నీ దాచుకోవచ్చు. అలాగే మనం కూడా ఎక్కడ ఉన్నా వాటిని చూడొచ్చు. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. ఉదాహరణకి మీ ఫోన్లో ఉన్న ఫోటోలు గూగుల్ ఫొటోస్లో ఉంచుకోవడం, మ్యూజిక్ను స్పాటిఫైలో వినడం, గూగుల్ డ్రైవ్లో మీ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడం. ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్. అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS,
మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ప్లాట్ఫామ్స్ ఈ కోర్ సర్వీసెస్ని అందిస్తాయి. ఈ ఫీల్డ్కి చాలా డిమాండ్ ఎక్కువ. చాలా పెద్ద కంపెనీలు తన వెబ్సైట్లు, యాప్లు ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో నడుపుతాయి. మీరు ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్లో సర్టిఫికేషన్ తెచ్చుకుంటే మీ కెరియర్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ వన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ. ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే వస్తువులనే ఐఓటీ అంటాము. మీ చేతిలో ఉన్న ఫోన్ కూడా ఐఓటీ పరికరమే. మీరు ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా లైట్స్ ఆన్ లేదా ఆఫ్ చేయడం, టీవీ ఆన్ చేయడం, టీవీని ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి వీడియోలు చూడొచ్చు, యాప్లు ఉపయోగించవచ్చు, స్మార్ట్ వాచ్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి మీ హెల్త్ డేటా ట్రాక్ చేయడం, ఇవన్నీ ఐఓటీ వల్లే పాసిబుల్ అవుతూ ఉంటాయి. ఐఓటీ డెవలపర్, ఐఓటీ సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఈ టెక్నాలజీస్లో ఏదో ఒక దాన్ని మీ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి. ఈ కోర్సెస్ 2025 అండ్ అప్కమింగ్ 10 ఇయర్స్లో డిమాండ్లో ఉండే కోర్సెస్ కాబట్టి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. జాబ్ మార్కెట్లో అదిరిపోయే అవకాశాలను పొందండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మన స్వాగ్ జిందగీ. మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ కెరియర్ ప్లాన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని కొత్తగా సాఫ్ట్వేర్ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ సాఫ్ట్వేర్ కెరియర్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.